నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మొన్న తెనాలి, నిన్న ప్రకాశం, తాజాగా పల్నాడు. ఎనీ సెంటర్ ఎనీ టైం ఇష్యూ ఏదైనా ఆయన వచ్చాడంటే జన సునామీ. ఆ జనాన్ని చూసి ప్రత్యర్థులు సైతం షాక్ అవుతున్నారు. పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నారంటూ తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా రచ్చ సాగుతోంది. చంద్రబాబు టార్గెట్ గా పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత. రప్ప రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క ఫ్లెక్సీ ఆంధ్రప్రదేశ్ను షేక్ చేస్తోంది. ఒకే ఒక్క డైలాగ్ టీడీపీ వైసీపీ మధ్య మంటలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో వైసీపీ అభిమానుల ప్లకార్డులు దుమారం రేపుతున్నాయి. 2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతామంటూ జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఉన్మాద మనస్తత్వంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు జగన్. పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై కూడా ఆయన స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రప్ప నరుకుతామనేది పుష్ప 2 సినిమాలో డైలాగ్ అని, ప్లేకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అంటూ జగన్ ప్రశ్నించారు. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తూ సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఆశ్చర్యం. 76 ఏళ్ల ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి? ఈ బెదిరింపులేమిటి? వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్ బయటకు వస్తే ఆయన ప్రాణాలకే కాదు ప్రజల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించడాన్ని జగన్ వెనకేసుకురావడం చూస్తే తన మనసులో మాటనే వారి ద్వారా ఆ విధంగా చెప్పించారని అనుమానించక తప్పదంటున్నారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పయ్యావుల కేశవ్. అందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరు ఈ టూర్ లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ఇక ఏపీ రాజకీయంపై వాటి డిబేట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని రైట్. రప్ప నరికేస్తా అనే ఈ మూవీ డైలాగ్ పుష్ప 2లో ఎంత హిట్ అయిందో ఏమో తెలియదు, కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు హీట్ను మాత్రం పుట్టిస్తోంది. రైట్, ఇదే అంశంపై వాటి డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు విక్రమ్ పోలా గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అండ్ అలాగే బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు. నమస్కారం అండి. సో రామారావు గారు, ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరు కూడా పుష్ప 2 డైలాగులు మాత్రం చెప్తూ ఉన్నారు. రప్ప నరికేస్తామని చెప్తున్నారు, ఒకళ్ళు నరుకుతామంటున్నారు, భూస్థాపితం చేస్తామంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? అంటే పుష్ప డైలాగులు మాట్లాడటానికి ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని జగన్ ప్రశ్నిస్తుంటే, ఇటు హింసను ప్రేరేపించడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు.
నమస్కారం మేడం గారు. ముందుగా తమకు అట్లాగే ప్యానెల్లో ప్రతినిధులకు ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనము పరిశీలిస్తే ఇక్కడ సినిమా పార్టీలు అట్లాగే రియల్ గా పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశం. అట్లాగే మనం చూసాం ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాదాపు 63 మంది వైసీపీ కార్యకర్తలను పట్టణ పెట్టుకున్నారండి. అట్లాగే వేలాది విధ్వంసాలు వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ సానుభూతి పరుల మీద కానీ వాళ్ళు చేసినటువంటి ధ్వంసరచన మనం చూసాం ఈ రాష్ట్రంలో. అట్లాగే అక్రమ కేసులకి ఉదాహరణ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే చంద్రగిరిలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని పరామర్శించడానికి పోతే ఆయన మీదనే పోక్సో కేసు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే కదండి, ఒక మహిళని చెట్టు కట్టేసి బాధించినటువంటి పరిస్థితి. ఇక్కడ విలువలు రాజ్యాంగబద్ధంగా గాని చట్టపరంగా గాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పాలన అయితే జరగట్లేదండి. ఈ పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ విస్మరించి వైసీపీ నాయకులు కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చేస్తున్నటువంటి దాడి గాని లేకపోతే ఈ అంశాల మీద లేకపోతే పబ్లిక్ ఏదైతే సఫర్ అవుతున్నారో ఈ అంశాల మీద కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ అట్లాగే పరామర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసామండి. ఇప్పుడు తెనాలి అంశాలను కూడా మనం కోట్ చేశారు. తెనాలిలో ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యువకులను పోలీసులు బహిరంగంగా వేధించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అది మళ్ళీ వాళ్ళ గ్రూపుల్లోనే వాళ్ళే పోస్ట్ చేశారండి పోలీసులు. అంటే ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతుంది ప్రభుత్వం పోలీసులు పెట్టుకొని. ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదనేది కూటమి ప్రభుత్వం ఏదో చెప్పాలి. ఇక్కడ అయితే వైసీపీ నాయకులు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని చెప్పేసి ఇటు టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు. అంటే మీ హయాంలో మీరు చేసినటువంటివి అప్పుడు మీకు అది న్యాయం అనిపించినప్పుడు ఇప్పుడు కేసులు పెట్టి వాటి విచారణను ఎదుర్కోవడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వైసీపీ నాయకుల్లో ఉంది? ఇక్కడ ఒక అంశం మేడం, ఇక్కడ మా ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం అని కాదు, ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పరిపాలన జరగాలి. దీన్ని ఎవరు డివేట్ అయినా కూడా దాన్ని న్యాయస్థానాలు కానీ లేకపోతే ప్రజలు కానీ హర్షించరు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ సిస్టమ్ లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దీనికి ఎవరు తెరతీశారు? లోకేష్ యువకాలంలో రెడ్ బుక్ అని చెప్పేసి ఆ రెడ్ బుక్ చూపించి దాన్ని మరలా కూడా అందరికీ ఇందులో మీ పేర్లన్నీ నిక్షిప్తం అవుతున్నాయని పోలీసు అధికారులతో సహా అట్లాగే వైసీపీ నాయకుల పేర్లు కూడా నమోదు చేసామని చెప్పి బెదిరించేటటువంటి సంస్కృతి ఇది ప్రజాస్వామ్యయుతమా? అక్కడే దానికి అడ్డుకట్ట వేయాలి కదా. నేను 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 4.0 సీఎం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ప్రకటనలను ఎందుకు ఖండించలేదనేది కూడా మనం గమనించాలి కదా మేడం. ఇవాళ ఏదో అభిమానులు ఒక పుష్ప సినిమా డైలాగ్ ని పెట్టుకొని ఒక ప్లే కార్డు ఏదో లేకపోతే ఒక పోస్టర్ ప్రదర్శిస్తే దాని మీద రాద్ధాంతం చేసి భయపడి విలవిల్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాలను చూసి ఓర్చుకోలేక పొదిల్లో ఆ స్థానిక అక్కడ మార్కాపురం శాసనసభ్యుడు కందులారాయణ రెడ్డి ఆ యొక్క కొంతమందిని ఆర్గనైజ్ చేసి 10 మందిని 20 మందిని కూలీలు పెట్టి అక్కడ చెప్పులు రాళ్లు మరి వాటర్ బాటిల్స్ విసిరించారు కదండి క్యాన్వాయ్ మీద. మరి దెబ్బలు తగిలినటువంటి వైసీపీ నాయకులను పట్టించుకోకుండా పోలీసులు తిరిగి వైసీపీ వారి మీద కేసులు పెట్టినటువంటి దుష్ట సంస్కృతి ఉంది కదండి. అదే కోణంలో ఈ రోజు మనము పల్నాడు పర్యటన గురించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తే 100 మందికి మంచి రావడానికి లేదనే ఆ నిర్బంధం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి జడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇంతమంది తోటి హడావిడి హంగామా చేయడం ఎందుకు? అంటే మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా, బల ప్రదర్శనకు వెళ్తున్నారా అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఒక అంశం మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, జనరంజకంగా పరిపాలన చేసి ఏదైతే భారత రాజకీయాల్లోనే ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లియర్ గా తాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో తాను ఏదైతే సింగిల్ గానే నా విధానాన్ని తీసుకుపోతానో గానే మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వననేటువంటి విధానంలో ముందుకు పోతున్న వ్యక్తికి ప్రజల్లో ఉన్నటువంటి శక్తి అది. ఆయన వస్తున్న దగ్గర ప్రజలు వచ్చేదాన్ని నిలువరించేది ఏంటంటే మీరు భద్రత ఏదైతే ఆయన యొక్క పరిస్థితి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే జనం గుమి కొడతారు, వేలాది మంది అనేది లక్షలాది మంది అనేది అందరికీ తెలుసు. ఇది ఇంటెలిజెన్స్ ఉంది కదా మీకు తెలుసు కదా ఈ విషయం. గత కార్యక్రమాల దృష్ట్యా మీరు అక్కడ ఏదైతే రక్షణ కల్పించాలి లేకపోతే సిస్టమేటిక్ గా ప్రోగ్రామ్ జరిపించాల్సింది పోయి ఆంక్షలు విధించి వైసీపీ అభిమానులు గాని లేకపోతే ప్రజలను గాని లాఠీ చార్జీలు చేయటము ఎన్ని చూస్తుంటే అణచివేయాలి. ఇక్కడ ప్రజలను చూస్తే
ఈ ప్రభుత్వానికి భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం వేస్తుంది అనేది మనకు తేటతెల్లం అవుతుంది కదండి. Right అండి. వీళ్ళు మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి స్టేట్మెంట్ లోనే వాళ్ళు భయపడుతున్నటువంటి విధానం ఉంది. మనం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఐఏఎస్ ఐపీఎస్ Right. నిజంగానే TDP సర్కార్ భయపడుతోందా? లేని కేసులు సృష్టిస్తున్నారు కదండి. ఎస్ నిజంగానే టీడీపీ ప్రభుత్వము వైసీపీని చూసి వైసీపీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి భయపడుతోందా లేదంటే భయపెడుతోందా? అది మరి కాసేపట్లోనే మనతో టీడీపీ నాయకులు జాయిన్ అవుతారు, వాళ్ళని అడుగుదాం. ఈలోగా విక్రమ్ పోలా గారితో మాట్లాడదాం. విక్రమ్ గారు, ఈ సూపర్ 6 హామీల గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సూపర్ 6 హామీల గురించి ప్రజలు అడిగితే సమాధానం చెప్తాను, కానీ వైసీపీ నాయకులు అడిగితే తాట తీస్తానన్నారు. అంటే ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ముందుగా అంటే మీరు మొదలుపెట్టినటువంటి అంశాన్ని గురించి కొంత మాట్లాడిన తర్వాత ఈ అంశానికి వస్తాను. ఎందుకంటే దాన్ని జంప్ అవడం కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సిపి ఒక ప్రతిపక్షంగా కొన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటాన్ని లేకపోతే ప్రశ్నించడాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలోనే ఇవన్నీ కూడా జరగాలి. నేను అంటే ఇక్కడ ఈ దీంట్లో కాదు కానీ వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సిపి యాజ్ ఏ పార్టీగా ఏ విధంగా ఫంక్షన్ చేయాలనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు, నిన్న ఏదైతే ఆయన సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదు అనేది. సరే, పోలీసులు ఎందుకు పెడతారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పార్టీ కాదు, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎవరు వెళ్తున్నా కూడా కొన్ని పరిమితులు కొన్ని ఆంక్షలు పెడతా ఉంటారు. అది వాళ్ళకి సమ్మతం కానప్పుడు ఏం చేయాలంటే సాధారణంగా దే హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్. అంటే కోర్టు నుంచి కోర్టుకి వెళ్ళి ఈ విధంగా మా నాయకుడికి చాలా ప్రజాదరణ ఉంది కాబట్టి 100 మంది ప్రతి మండలంలోనూ లేకపోతే విలేజ్ నుంచి ఒక 100 మందిని తప్ప ఎక్కువ మంది వెళ్ళకూడదు, గుమికూడకూడదు అనేది పెట్టారు వాళ్ళు. ఇది అన్డెమోక్రటిక్. కాబట్టి ఈ ఆంక్షలు ఎత్తివేయండి అని వాడు కోర్టుని అప్రోచ్ అవ్వాలి. కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద వేస్ ఇన్ ద డెమోక్రసీ అంటే డెమోక్రటిక్ నార్మ్స్ ఉన్నాయి కొన్ని. అది చేయకుండా నేను అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నారు, మొత్తం బ్యారికేడ్స్ అన్ని లాగేసేయటం, అక్కడ పోలీసులు ఉంటే దాన్ని డిఫై చేసి పోలీసుల ఆంక్షలను ధిక్కరించి వెళ్ళెత్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, అది సహజంగానే పోలీసులు కేసులు పెడతారు. ఆ పోలీసులు కేసులు పెడితే ఏమవుతుంది, ఏమంటున్నారు వీళ్ళు, రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. కానీ మరి పోలీసులు తమ పని తాను చేయాలి కదా. ఇప్పుడు పోలీసులు చేసింది తప్పైనప్పుడు 100 మంది పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పైనప్పుడు మీకు ఒక వే ఉంది, ఆ వేని మీరు సద్వినియోగం చేసుకోవాలి డెమోక్రసీలో. అది ఎవరైనా చేస్తారు, ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో కాదు, జాతీయ స్థాయిలో కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయి. అది తెలియట్లేదు మీకు. అంటే ఒక పార్టీ ఏ విధంగా ఫంక్షన్ చేయాలనే దాని మీద కొంత ఉంటుందండి. ఇది కనుక ఈ వే మూసుకుపోతే ఇంకొక వే ఏంటి ఆ విధంగా రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు, కోర్టులను అప్రోచ్ అవుతారు, రకరకాలుగా వాళ్ళు చేసి ఏదో రకంగా వాళ్ళ అంటే ప్రజలను తీసుకెళ్ళడానికి చేస్తారు. ఖచ్చితంగా కోర్టులు కూడా కొంతవరకు వాళ్ళకి సహకరిస్తాయి, అంటే ప్రొవైడెడ్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ కూడా చూడండి అని. కానీ నేనేం జరిగింది, బ్యారికేడ్స్ అని తొలగించేశారు. తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు చనిపోయారని, సరే అదేదో వివాదాస్పదమైంది, ఆయన కాన్వాయ్ అని కొంతమంది, కాదని కొంతమంది, ఏదేమైనా కూడా అవుట్ ఆఫ్ యాంగ్జైటీతో రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళిద్దరు. ఎవరో ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చారని అంటున్నారు. అది ఈయన కారు కాదు, వేరే ఏదో కారు తగిలి ఢీకొని చనిపోయిన పరిస్థితికి వచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఈ రకంగా పార్టీ ఫంక్షన్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. సరే ఏ పాయింట్స్ రైజ్ చేస్తారనేది అక్కడ ఏంటి, ఆయన ప్లకార్డ్ అక్కడ చాలా మంది కొన్ని ప్లకార్డ్స్ పెట్టారు. అదే రఫా ఆడిస్తాము, తలకాయ లేపేస్తాం అనేది. అది సినిమా డైలాగ్ అయినప్పటికీ సినిమాలో ఏ సందర్భంలో వాడతారు, అది ఏదో విలన్స్ ని నేను చంపేస్తానని ఏదో హీరో, నేనైతే సినిమా చూడలేదు కానీ ఆ కాంటెక్స్ట్ లో వాడి ఉండొచ్చు. సినిమాలో ఏదైనా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే సినిమా అనేది ఇది వాస్తవం కాదు కాబట్టి. సో ఇప్పుడు కూడా ఏపీలో విలన్ ని చంద్రబాబుగా చిత్రీకరిస్తూనే ఆ డైలాగ్ ఆయనకు ఆపాదిస్తూనే పెట్టుంటారేమో.
అదే సరే, సినిమా సెన్సార్ బోర్డు ఏం చేసింది, దాన్ని ఎందుకు ఎలవ్ చేసింది అని పక్కన పెట్టేద్దాం. అది ఎందుకంటే అది రియాలిటీ కాదు కాబట్టి వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రకమైన దాన్ని మనం ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు ప్రోత్సహించరు కదా. అంటే అది వదిలేశారు అనుకోండి ఆ విధంగా. అంటే నిజంగానే రేపొద్దున అటువంటి జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? కాబట్టి ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన ఏం చేయాలి, కొంత రెస్ట్రైన్డ్ గా ఉండండి. వాళ్ళ క్యాడర్ కి చెప్పాలి, మీరు ఏది చేసినా కూడా విత్ ఇన్ ది డెమోక్రటిక్ నామ్స్ లోనే చేయాలి. అంతే తప్ప ఈ విధంగా హింసను రెచ్చగొట్టే విధంగా అట్లాంటి ప్లెకార్డ్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పాలి. చెప్పకుండా సినిమా డైలాగు పెడితే ఏమవుతుంది అని అంటే అది వినటానికి చూడటానికి ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అది చాలా అభ్యంతరకరమైనటువంటి ఇదంటే దాన్ని ఎవరు కూడా సహించరు. ఇంకొకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ విషయానికి వస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేస్తున్నారంటే, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని మనం అంగీకరిద్దాం. ఉన్నాయా లేదా అనేది పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు. బట్ ఏ వేదికను మీరు ఉపయోగించుకుంటున్నారు? ఈ వైఫల్యాలని, మీరు సోకాల్డ్ మీరు చెప్పే ఇటువంటి వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఏ వేదిక? అసెంబ్లీని వదిలేశారు. అసెంబ్లీ అనేది ఇట్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్. అంటే మీకు ఎందుకంటే అసెంబ్లీలో మీరు ఏదైతే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించో, లేకపోతే సూపర్ 6 అమలు చేయకపోవడం గురించో, ఇతరత్ర అంశాలని మీరు అసెంబ్లీలో లేవనెత్తితే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి అధికారికమైనటువంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు ఆ బాధ్యతని చాలా కన్వీనియంట్ గా వదిలేసి నేను అసెంబ్లీకి పోను, అసెంబ్లీలో ఎందుకు వెళ్ళనంటున్నాడైనా, ఆయన ఒక ప్రిజంప్షన్, అది నన్ను అవమానిస్తారు, లేకపోతే సమాధానం చెప్పరు, దానివల్ల ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరేంటంటే మీరు అసెంబ్లీ యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నారు. మీకు అసెంబ్లీ మీద నమ్మకం లేకపోతే అసలు అసెంబ్లీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి నాకున్నటువంటి అనుభవంలో నేను 35 ఏళ్ల నుంచి నేను గమనిస్తున్నాను, దేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీని వదిలిపెట్టి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయడం అనేది ఎక్కడ జరగదండి. అంటే ఇన్ కేసు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కాకుండా ఇతరత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే దాన్ని సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదు. మామూలుగా అయితే టు సెట్ ది రికార్డ్ స్టేట్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు పార్టీ వాళ్ళు. కానీ మీరు అధికార పక్షాన్ని నిలదీయాలంటే, మీకు అధికారికంగా సమాధానాలు రావంటే, మీరు ఇట్ ఈస్ అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది అసెంబ్లీని నేను వదిలిపెట్టేస్తాను, నేను మా ఆఫీసులో కూర్చొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను, సెలెక్టివ్ గా కొంతమందిని పిలుస్తాను అంతే అని అంటే అది డెమోక్రసీ అనిపించుకోదండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కూడా యాజ్ ఏ పార్టీగా దానిని ఏ విధంగా నడపాలి అంటే ప్రజాస్వామ్యయుతంగా నడపాలి. జస్ట్ మీరు వైఫల్యాన్ని తీసుకెళ్ళండి, కానీ దిస్ ఇస్ నాట్ ది వే. అంటే ఇట్లాగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు విక్రమ్ గారు. హామీల విషయంలో ప్రజలు అడిగితే మేము సమాధానం చెప్తాము, కానీ వైసీపీ నేతలు అడిగితే తాట తీస్తాం అన్న దానికి సమాధానం ఏంటి? వైసీపీ నేతలు అడిగిన దానికి తాట తీస్తానని మరి ఆయన ఆన్ రికార్డ్ అన్నారా? నేనైతే వినలేదు. ఏమండి అన్నారు అంటే ఈ విధంగా చెప్తే ఆయన తారదీస్తా ఉన్నారు. అసలు అడిగితేనే తారదీస్తా అడిగితే మరి ఏ కాంటెక్స్ట్ లో అన్నారో నేను హావ్ టు సీ. అట్లా అంటే అది దాన్ని ఎవరు సమర్థించరు. అది అంటే అయితే రైట్ ప్లాట్ఫామ్ మీద అడగాల్సినటువంటి అవసరం ఉందండి. పార్టీ ఆఫీసులో కూర్చొని అడిగితే అది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నా, ఎందుకు మనం ఈ పార్లమెంట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, అసెంబ్లీలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, దానికి అంత ఎందుకు ఖర్చు, దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకునే ప్రక్రియ ఏంటి, ఇదంతా దేనికి వచ్చింది? ఎందుకంటే అదే లాస్ట్ అంటే నేను చెప్తున్నా. అందువల్ల మీకేంటంటే అవుట్ సైడ్ అసెంబ్లీలో అడిగిన దానికి గవర్నమెంట్ ఈస్ నాట్ బైండ్ అండి, దానికి బైండింగ్ ఉండదు. అందువల్ల మీరు అసెంబ్లీ ప్లాట్ఫామ్ ని మీరు యూజ్ చేసుకోండి, అడగండి. అడగకపోతే గవర్నమెంట్ ని కార్నర్ చేయండి, లేకపోతే అప్పుడు బయటకు వచ్చి ప్రజలతో చెప్పండి చెప్పలేకపోయారనేది. అంతే తప్ప దిస్ ఇస్ నాట్ ది వే. అంటే అదే ఒక పార్టీగా
ఫంక్షన్ చేసేటువంటి విధానం అయితే అది కరెక్ట్ కాదు. రైట్ అండి. సో రామారావు గారు, మీరు మీ పార్టీ చేస్తున్నటువంటి పర్యటనలు, ఈ యాత్రలు, పరామర్శలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోతే వేరే దారుల్లో, అంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టుగా కోర్టులను ఆశ్రయించాలి, అక్కడ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, ఇలా రకరకాల వేస్ ఉన్నాయి టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలా చేసి ఉండాల్సింది. ఫంక్షనింగ్ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీకి అని అంటున్నారు. అండ్ మోరోవర్, ప్రజల్లోకి మీరు కనుక ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్ళాలి అని అంటే ఒక వేదిక అనేది ఉంది, అత్యున్నతమైనటువంటి వేదిక, అది అసెంబ్లీ. అక్కడికి రాకుండా మీరు మీ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నెరవేర్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తానంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే అంటున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, మనము మేడం చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తా ఉంటే, చట్టాలని అతిక్రమించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి విధానం అండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. మనకు జనరల్ గా ఏంటంటే కేసులు ఏదైతే పోలీసు ఏదైతే దర్యాప్తు అధికారులు పెడితే న్యాయస్థానాలు ముందుగా వాటిని తర్వాత వాళ్ళు చేసినటువంటి రిపోర్టు బేస్ ఆధారంగా, రిమాండ్ రిపోర్టు ఆధారంగా ముందు జైలుకు పంపేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు జరుగుతా ఉంది. అట్లాగే ఈ యొక్క పోలీసులు కూడా తాము కోర్టు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటువంటి రాంగ్ రిపోర్ట్స్ వల్ల ఇక్కడ జరుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం కదండి, గతంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలను చట్టాలకు వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీలో చేర్చుకోవడం, పశువుల్లాగా కొనుక్కొని, అట్లాగే వాళ్ళలో 4 మళ్ళీ మంత్రి పదవులు అండి. వైసీపీ సింబల్ మీద ఎన్నికైనటువంటి వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం, క్షుద్ర రాజకీయ విధానం తీవ్రంగా మనము చూస్తా ఉన్నాం, ఆయన ఎలా ప్రవర్తిస్తారనేది. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలంగా ఉంది. ఈ యొక్క ఎన్నికలు కూడా మనం చూసాం కదండి, ఏదైతే గతంలో జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో కూడా రాజ్యాంగబద్ధంగా జరగలేదు కదండి. మనం చూసాం పోలైనటువంటి ఓట్లకు లెక్కింపు ఓట్లకు 2 లక్షలు తేడా ఉంటే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ సరైనటువంటి ఆన్సర్ చేయలేదండి ఈ రోజు వరకు కూడా. ఈ రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మేము కూడా ధీటుగా ఎదుర్కోవాలి. మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలి కదండి. గ్రామాల్లో ఇళ్ల మీద పడి కొడుతున్నారు, గ్రామాల్లో వేధింపులు గురి చేస్తున్నారు. పోలీసుల్ని ఏదైతే మా ఇళ్ల మీద దాడి చేసి మనం నందిగాం సురేష్ గారి అంశంలో చూసాం కదండి, మన కేసు విక్రమ్ గారు కూడా సార్ ఆయన కూడా గమనించాలి. వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళి మళ్ళా తిరిగి ఆయన మీదనే కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితులు ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అంశం కూడా చూసాం కదండి, ఏదైతే ఆర్టికల్ 19(1) కూడా డివియేషన్ చేశారని సుప్రీంకోర్టు కూడా విమర్శించింది. అట్లాగే హైకోర్టు కూడా దీంట్లో అట్రాసిటీ కేసు ఎలా వర్తించుద్ది అనేటువంటి అంశం కూడా పెద్ద పెద్ద వాళ్ళ అంశాల్లోనే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తా ఉంది. అంటే చట్టాలను కూడా అతిక్రమిస్తోంది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తుందండి. తమకున్నటువంటి ఏదైతే ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క పోలీసులను తప్పుదారి పట్టించి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, దమనకాండలు, గోండాగిరి వాళ్ళే చేస్తున్నారు. మళ్ళా గ్రౌండ్ లోనేమో చూస్తే వాళ్ళు ఇసుక మాఫియా కానించి చూస్తా ఉన్నాం మనం. అట్లాగే వైన్ కూడా ఏదైతే బెల్ట్ షాపులు కానించి వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అవినీతి, అట్లాగే ప్రజలకు సంబంధించినటువంటి పీడిఎస్ బియ్యంలో కూడా ప్రతి నియోజకవర్గంలో 30 లక్షలు వసూలు చేసుకున్నటువంటి దందాలు, ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకున్నటువంటి పాపాన పోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అయితే విక్రమ్ గారు మీరు కూడా సార్ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ని కొంచెం ఆ గ్రౌండ్ లో అది చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి. గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని వాళ్ళు చేసేటటువంటి కేసులు తమ పార్టీ వారు అయితే ఒక విధంగా, ప్రత్యర్థి పార్టీలను అయితే మరొక రకంగా చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా కూడా మనం చూస్తాం కదండి, ఏదైతే కిరా కార్పి గాని వాళ్ళందరూ చేసినటువంటి కామెంట్స్ ని పక్కన పెట్టేసి వైసీపీ సోషల్ మీడియా పాత కేసులన్నింటిని కూడా ఏదో కావాలని చెప్పి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగినప్పుడు వాటిని 10 కేసులు పెట్టించారు ఒక్కొక్కరి మీద. వాస్తవంగా సహజ న్యాయ సూత్రం ఏం చెప్తా ఉంది, ఒక చోట కేసు పెడితే సరిపోతుంది, మిగతా ఎవిడెన్స్ పెట్టుకోవచ్చు అంటుంది. అట్లా కాదు, స్టేషన్ తిప్పేటటువంటి పరిస్థితి. కొంత మేరకు మీద రక్షణ ఉన్నాయి. అదే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీరు ప్రయత్నం చేయాలి కానీ అధికారులు ఎవరు ఇచ్చారండి? ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా లేదా? ఇంకో గెస్ట్ జాయిన్ అయ్యారు. రామారావు గారు మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. నమస్కారం అండి. అలాగే మనతో జాయిన్ అయ్యారు జగడం సత్యనారాయణ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారు,
ఈరోజు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏపీ రాజకీయాల్లో ఒక డైలాగ్ వార్ అయితే నడుస్తూ ఉంది, రప్ప రప్ప అని. అటు ఏపీ సీఎం అదే డైలాగ్ చెప్తున్నారు, ప్రతిపక్ష నేత జగన్ కూడా అదే డైలాగ్. పైగా డైలాగ్ చెప్తే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే జగన్కు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి భయపడుతోంది టీడీపీ, అందుకోసమే వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది అని వైసీపీ వాదిస్తోంది. మేడం, ముందుగా రాజనీతి ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నేత రామారావు గారికి మీకు కూడా శుభ సాయంత్రం. మేడం, ఈ రోజు ఇందాక నేను విన్నాను మేడం, రామారావు గారి వాయిస్ అంతా విన్నాను. ఏ పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే మాట్లాడుకుంటూ వచ్చాడో ఆయన, అదే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి చరిత్ర మేడం. ఎస్సీ ఎస్టీల మీద కేసు కట్టడం కానీ వాళ్ళే చేశారు, ఇసుక దందాలు వాళ్ళే చేశారు, మందు లెక్కర్ మాఫియాని వాళ్ళే సృష్టించుకున్నారు, వాళ్ళే చేశారు. ఏ విధంగా లెక్కర్ ఆ రోజు వీళ్ళ నాశరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రజల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళే వైసీపీ బాధ్యత. ఆయన ఏ పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు కూడా వైసీపీ వాళ్ళకే ఆపాదించబడుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు సార్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, మా పార్ట్నర్ అయినటువంటి మిత్రులైనటువంటి బీజేపీ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాభివృద్ధిని ఏ విధంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా గాడిలో పెట్టి తీసుకురావాలి, అగాధంలో అప్పులు నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఏ విధంగా బయటకు రావాలి. మేము సూపర్ 6 అనౌన్స్ చేసిన కాకుండా ఎన్నో కబుర్లు చెప్పారు, ఎటకారం చేసినటువంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డితో సుతా ఎటకారం చేశారు మేడం. కానీ ఒకటి మేము చేసుకుంటూ అధిగమిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఈ రోజు ప్రజాయాత్ర అని చెప్పేసి బయలుదేరుతున్నటువంటి వీళ్ళు మేమేదో దాన్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది వాస్తవమే కాదు మేడం. అసలు మేమే అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో పాదయాత్ర చేసి ఉండేవాడా? మా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యవాది కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఆయనకు కావాల్సినటువంటి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర నడిపించాం ఆ రోజు. కానీ ఈ రోజు దాన్ని మాకు రివర్స్ లో ఆపాదిస్తూ మరి ఇటువంటి పబ్బం కూడా రైట్. సత్యనారాయణ గారు, మీది నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టుంది, మళ్ళీ ఎక్కడ కూడా ఈ ధోరణి మేడం. ఎస్ చెప్పండి, ఇప్పుడు వినిపిస్తోంది. అది ఈ రామారావు గారు ఏ విధంగా వైసీపీ స్పోక్స్ పర్సన్ గా వచ్చి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మా డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి మాకు మాస్క్ అడిగితే మరి రోడ్డు మీద పోలీసులు చంపేసిన విధానం వరకు కూడా ఏమైతే అట్రాసిటీ కేసులు లేకుండా వీళ్ళు మబ్బి పెట్టి మోసం చేసి ప్రజలు మోసం చేశారో మేము అందరూ కూడా గమనించాం. అందుకే కూడా 11 సీట్లకు పరిమితం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆ విధమైనటువంటి మెజార్టీతో ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు సత్యనారాయణ గారు, వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందా? భయపడాల్సిన పని లేదు, ఎప్పుడు భయపడతాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము స్థానిక ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో మేము నిమగ్నమై ఉన్నాం. మా పార్టీ బలోపేతం చేసుకోవడానికి మీద అధికారంలోకి వచ్చాయి కదని పార్టీని నిర్లక్ష్యం చేసే పరిస్థితి మా నాయకుడికి కానీ, మా తెలుగుదేశం పార్టీ కానీ, మా పూర్వ చరిత్ర కానీ లేదు మేడం. నెగ్గిన తర్వాత వైసీపీని తొంగలో తొక్కేసి క్యాడర్ పట్టించుకోకుండా పక్కకు పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రకనే ఏ రోజుకి ఆ రోజు మేము మానిటరింగ్ చేసుకుంటూ కార్యకర్తలు ఏం చేస్తున్నారో, లేకపోతే నాయకులు ఏం చేస్తున్నారో, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో, ఒక పక్క విదేశాలు తిరుగుతూ మరి ఢిల్లీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మనకు కావాల్సింది ఏంటని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ప్రజాస్వామ్య పక్షంలో మా కూటమిలో బీజేపీ జనసేన కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసి తట్టుకోలేక ఏ విధంగా వీళ్ళు శిక్ష పెట్టి వాళ్ళు వెళ్ళగొడితే మళ్ళీ మేము అధికారంలోకి రావచ్చని దానితో వైసీపీ వెళ్తుంది తప్ప ఈ రోజు చూడండి మేడం, కబుర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు యాత్రలో ఏదన్నా కొంచెం చిన్న సంఘటనలు జరిగితే ఈ రోజు మరి ఇద్దరు ప్రాణాలకి మరి నష్టం జరిగించినటువంటి మరి వైసీపీ నేత ఏ విధమైనటువంటి సమాధానం ప్రజలకు చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి వైసీపీ దొంగ కబుర్లు, దొంగ అబద్ధాలు, ప్రతిదీ నిత్యం ప్రజలకు చెప్పింది ఎక్కడా కూడా వాస్తవం లేదు మేడం. ప్రతిదీ కూడా వాస్తవం లేదు. నేను అన్నాను ఇందాక సూపర్ 6 అవహేళన చేస్తే ఈ రోజు మేము ఎలా చేసి చూపిస్తున్నామో దాన్ని చూసి తట్టుకోలేక ఏ విధంగా బురద జల్లాలని కోర్నలో వెళ్తున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, లేకపోతే కార్యకర్తలకు ఏం కావాలి, మేము చేసిన పనులు ఏంటి చూడండి మేడం. ఈ రాష్ట్రంలో ఒక తట్ట కంకరేశారా మేడం రోడ్డు మీద? ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చారా? ఒక కంపెనీని తీసుకొచ్చారా? వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళగొట్టారు. విదేశీ కంపెనీలు వస్తే ఇలాంటి
కాంగ్రెస్ సంబంధించి మనకు వస్తే వాళ్ళు ఏ విధంగా పారిపోయేటట్టు చేశారు వీళ్ళందరూ కూడా. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు, ఆ పరిస్థితి సత్యనారాయణ గారు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు? హామీలు నెరవేర్చని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు వాటిపైన గళమెత్తి ప్రశ్నిస్తుంటే వాళ్ళ గొంతు నులిమేయాలని మీరు ప్రయత్నిస్తున్నారా లేదా? ప్రజాస్వామ్య పక్షంలో గొంతు నిలివేసే పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు చేయబోదు కూడా మేడం. మేము అర్థాలు ఇచ్చాం, సంవత్సరం తిరగకుండా మేము ఎన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం మీరు చూసారు. కానీ సంవత్సరం తిరగకుండానే దేశంలో ఎవరికి దక్కనంత వ్యతిరేకత మీ ప్రభుత్వం మూట కట్టుకుంది అని కదా వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళు జీరో మేడం. ఈ 11 సీట్లు ఉన్నటువంటి వాళ్ళ విమర్శలు మేము పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది మేడం. వాడు ప్రతిపక్షం కరెక్ట్ గా మేము ఒక నేరగా వచ్చేసారు, మాకు వాళ్ళకి 10-15 తేడా ఉంది అంటే వాళ్ళ మాటకు విలువిస్తాం మేడం. జీరో లెవెల్ పడిపోయినటువంటి ఈ వ్యక్తులు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో అది చెల్లదు మేడం ఖచ్చితంగా. రైట్ అండి. ఓకే, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. సో తులసిరెడ్డి గారు, ఏపీ రాజకీయాలు చూస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? ఓవైపు అంటే పరామర్శలు, రాళ్ల దాడులు, పోలీసుల జులుము, డైలాగ్ వార్లు, ఈ హామీల విషయం గురించి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కేస్తున్నారు అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా చూస్తోంది ఏపీ రాజకీయాల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఆ 2 పార్టీలే కాదు ఉండేది, టీడీపీ అండ్ వైకాపా 2 పార్టీలే కాదు, 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ప్రాంతీయ పార్టీలో టీడీపీ, వైకాపా, జనసేన. కాబట్టి ఎంతసేపు ఏదో వాళ్ళిద్దరే అనే విధంగా రాజకీయం సాగుతోంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దీంట్లో 52 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 21 సంవత్సరాల పాటు టీడీపీ పరిపాలించింది, కేవలం వైకాపా పరిపాలించింది 5 ఏళ్ళు. ప్రస్తుతానికి కాంగ్రెస్ బలహీనంగా ఉండొచ్చు, అంతేగాని ఏమి ట్రాక్ రికార్డ్ మొత్తం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా 3 సార్లు సాఫ్ట్వేర్ కింద కండక్ట్ చేస్తే 2 సార్లు ఓడిపోయినారు. 2014 పార్టీ అధికారంలోకి రాలే, 24 రాలే, 19 వచ్చారు. కానీ మరి రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ గానే మారిపోయింది కదా. అదే తప్పు అంటున్నానమ్మా, అదే తప్పు అంటున్నాను. అభివృద్ధి కోసం చూసినా, సంక్షేమం చూసుకున్నా గానీ, ఏ కార్యక్రమం చూసినా గానీ ఏం వాళ్ళిద్దరిని ఎందుకు పోల్చాలా? ఈ 10 ఏళ్ళే కాదు కదా, మొత్తం వచ్చేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, 104 కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, సబ్సిడీ బియ్యం రూపాయికి ఇచ్చింది కానీ, ఇవన్నీ వచ్చేసి అసలు 1975లోనే ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామే మొత్తం సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి తీసుకుంటే ఈ రోజు నాగార్జున సాగర్, శ్రీశైలము, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ ఈళ్ళ ఖాయంలైనాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అంటే కారణం ఇది. కాబట్టి ఏదో మొత్తము 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 6 సార్లు టీడీపీ గెలిచింది, ఒక్కసారి వైకాపా గెలిచింది. కాబట్టి ఇది ఏదో రాసిస్తాం రాయలసీమ అన్నట్టు ఏదో సమరసింహ డైలాగ్ ఉన్నట్టు వాళ్ళిద్దరికీ రాష్ట్రాన్ని రాసి పెట్టలేదు. స్థానిక వచ్చేసి కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉండొచ్చు, కానీ అటువంటి చరిత్ర గతంలో కూడా ఉంది. 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళ అధికారం లేదు, కానీ మళ్ళా 2004 వచ్చి 2014 వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. తర్వాత అదేవిధంగా ఢిల్లీలో బీజేపీ 27 సంవత్సరాల పాటు లేదు, 1990 నుంచి మొన్నటి వరకు. అంత మార్చేత బీజేపీ రాకుండా పోయిందా? కాబట్టి ఇది ఏదో వాళ్ళిద్దరి మొత్తం వచ్చేసి రాజకీయం అనేది ముందు, దాంతో కాకుండా మిగతా పార్టీల పరిస్థితి మేము కూడా విమర్శిస్తున్నాం, వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ విమర్శిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నాడు విమర్శించాం, నేడు విమర్శిస్తున్నాం. ఆ రోజు వచ్చి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించాం, ఈ రోజు టీడీపీ వైఫల్యాలు ఉంటే మెరిట్స్ ఉంటే మెరిట్స్ అని చెప్తున్నాం. దాంట్లో వైఫల్యాలు ఉంటే ఇప్పుడు తల్లికి వందనం అప్రిషియేట్ చేస్తూనే దాంట్లో ఉండే లోటుపాట్లు మేము కన్స్ట్రక్టివ్ గా చెప్తున్నాం. కాబట్టి ఏమి ఇటువంటి రాజకీయాలే అవసరం. నేను నీలం సంజీవ్ రెడ్డి నుండి బాబు వరకు వచ్చేసి అందరూ ఇటువంటి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారా? నాడు నవీన్ పట్నాయక్, జ్యోతి బస్సు ఇటువంటి రాజకీయాలు చేసి వాళ్ళు ముఖ్యమంత్రులు అనేక సంవత్సరాల పాటు ఉన్నారా? కాబట్టి ముందు ఆ 2 పార్టీల వల్ల పంతా మార్చుకోలేదు. ఇటువంటి రాజకీయాలు చేస్తేనే అధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రులు ఉంటాం కలకాలం అనేది అది కరెక్ట్ కాదు. నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఆఖరికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి అయినాడు. కాబట్టి ఆ చరిత్ర ఒక్కసారి దృష్టి పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, దేశంలోని మిగతా ముఖ్యమంత్రుల చరిత్ర, కాబట్టి ఏదో మొత్తం రౌడీ రాజకీయము, డబ్బు రాజకీయమే ఎల్లకాలం ఇద్దరి మధ్యనే సాగుతుంది అనే యాంగిల్లో వచ్చేసి ముందు ఆ యొక్క దృక్పథం నుండి బయటికి రావాలి. సో మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఏడాది టీడీపీ పాలన ఏ రకంగా ఉందంటారు? దీంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. నా వరకు వచ్చేసి జస్ట్ పాస్. ఇది ప్రతిభావంతంగా ఫస్ట్ క్లాస్ లేకపోతే డిస్టింక్షన్ కాదు, జస్ట్ పాస్. దీంట్లో మా అసలు ఏమీ లేవని చెప్పేదానికి లేదు. దీంట్లో మనం కొన్ని ప్రామాణికాలు తీసుకుంటే, ఒకటి సూపర్ 6 లోనే
సామాజిక పెన్షన్లు పెంపు అనేది ఇచ్చారు. అది డెఫినెట్ గా వచ్చేసి అప్రిషియేషన్, దానికి ప్లస్ మార్కులు వేయాలి. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, దానికి కూడా ప్లస్ మార్కులే. ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం, ఈ 3 వరకు. ఇంకా మిగతా అన్ని సూపర్ 6 లో యువశక్తికి సంబంధించి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అమలు కాలేదు, ఇంతవరకు దాని నుంచి ప్రస్తావన లేదు. రెండవది రైతుకు అన్నదాత సుఖివో వేస్తామంటున్నారు, ఇప్పటికేం వేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామంటున్నారు, ఇప్పటికేం కాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, దాని ప్రస్తావనే లేదు. ఆడబిడ్డనిది ప్రస్తావన లేదు. కాబట్టి సూపర్ 6 లోనే 2/1/3 ఇంప్లిమెంటేషన్, 3/2/3 ఇంప్లిమెంటేషన్ కాదు ఇంతవరకు. తర్వాత ఇంకా మిగతా అప్పులు వచ్చేసి గతంలో ఆల్ టైమ్ రికార్డు 1,58,640 కోట్లు వాటిలో చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అప్పుల్లో. అదేవిధంగా ధరలు, ఒక విద్యుత్ సర్ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,440 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. ఇంకా మిగతా మద్యం వచ్చేసి ఏరులై పారుతుంది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతా ఉంది. అదేవిధంగా జూదం 3 జోకర్లు, 4 కలాబర్లు సాగుతా ఉంది. డ్రగ్స్ ఈవెన్ వచ్చేసి మా గంజాయి కాలేజీలో హై స్కూల్లోనే ప్రవేశించింది. కాబట్టి మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. నేను అసలు ఏమీ లేదని చెప్పేదానికి లేదు. కాబట్టి ఓవరాల్ గా జస్ట్ పాస్, అంతవరకే, ఆర్డినరీ పాస్. ఓకే, మరి డిమెరిట్స్ పై ఎందుకు కాంగ్రెస్ ఫోకస్ చేసి టీడీపీని టార్గెట్ గా ఎక్కడ విమర్శలు గట్టిగా చేస్తున్నట్టుగా కనబడదు? అమ్మా, మాకు కవరేజ్ లేదు. అంతే. మాకు వచ్చేసి సొంతంగా వైకాపాకు వచ్చేసి వాళ్ళకు సొంత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది. వాడిన పదం వల్ల వచ్చేసి వాడతారు. మేము వచ్చేసి ఈ రోజు ఏ ఇష్యూ మీద కూడా ఈ రోజు మాట్లాడలేదు. తులసిరెడ్డి గాని శర్మిలమ్మ గాని అనేది లేదు. కానీ మాకు ఫోకస్ లేదు అంతే. మాకు ఎందుకంటే సొంత మీడియా లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొంత కవరేజ్ ఇస్తున్నారు. ఈ రోజు కాదు, ఎవ్రీ డే. ఇప్పుడు తల్లికి వందనం మీద మా అంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మేము కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఈవెన్ వచ్చేసి సుత్త కొట్టుకోవడమే, సాక్షి పేపర్ సుత్త కొట్టుకుంటారు. కానీ మాకు లేదు కాబట్టి వాళ్ళకు కొన్ని వీళ్ళకు కొన్ని ఈ విధంగా అయిపోయి ఆఖరికి పరిస్థితి అయిపోయింది. కానీ మా అంత కన్స్ట్రక్టివ్ గా వచ్చేసి ఈవెన్ వైకాపా కూడా చేయడం లేదు. కాకపోతే అంటే వాళ్ళకి వచ్చిన కవరేజ్ మాకు లేదు, అది ఒప్పుకుంటాం. ఓకే అండి, రామారావు గారు నాకు ఒక్క అవకాశం ఉండే అంశం అండి మేడం. ఈ సత్యనారాయణ గారు చెప్పినటువంటి అంశాల్లో తీసుకుంటే మనం కొన్ని నేనైతే తీవ్రంగా విభేదిస్తున్నానండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే మనం యువగల పాదయాత్ర కూడా సహకరించాం కదండి. ఆయన రెడ్ బుక్ అని మాట్లాడినా కూడా ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు కదండి. అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పదమే కదా, అంశమే కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు మేము సహకరించామని చెప్పారు. ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళు నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారి భయపడకపోతే పొదుల్లో పొగాకుతోటి ధర్నా చేయటమా లేకపోతే మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి పర్మిషన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి సత్యనారాయణ గారు కూడా. ఇక్కడ సహకరించకపోతే మీరు ఆ రోజు పాదయాత్ర చేసి ఉండేవారా తమ్ముడు? మేము సహకరించకపోతే మీకు ఈ యొక్క యువకాలం ఎవరైతే లోకేష్ బాబు ఆ కాలు కలిపేవాడండి, ఏం మాట్లాడేది సత్యనారాయణ గారు. తెలుసు, నేను ఒకటి చెప్తున్నాను, తులసిరెడ్డి గారు చాలా మీ యొక్క లోకేష్ బాబు ఏమి చెప్తున్నాడు? 117 హామీలు అమలు చేసేసేమంట మహానాడు వేదికగా. ఎక్కడ చేసి చెప్పండి. సూపర్ 6 తోటి సగం 100 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కట్టుబడలేదు. బీసీలకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామన్నారు. మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 3000 చొప్పున. ఇవన్నీ ఎక్కడ అట్లాగే మీ టైంలో మీరు మాట్లాడుతుంది వినండి. మీ ఎమ్మెల్యే కూర్చోాలంటే మా వాళ్ళు సత్యనారాయణ గారు సొంత పార్టీ మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మీ పాలన విమర్శించారు. అది గుర్తు చేసుకోండి. మీకు చెవులు ఎవరు శేషం పోసుకున్నారా? వినండి. అప్రకటిత ఎమర్జెన్సీ కదండి రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతిపక్ష నేతలను గాని ప్రతిపక్ష నాయకులు గాని అసలు మాట్లాడించే పరిస్థితి ఉందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారని మీ చంద్రబాబు మాట్లాడలేదా?
ప్రతిపక్షం మాట్లాడాలి. రామారావు గారు ప్రతిపక్షం మాట్లాడాలి అని అంటే మీరు సినిమా పార్టీ సత్యనారాయణ గారు ఒక నిమిషం ఆగండి దయచేసి. ఉచిత పథకాలు మీరు ప్రవేశపెట్టింది మీరు కాదా? ఎందుకు వర్షాలు చూసుకుంటే 2.5 నెలలు కూడా అనుభవం లేనటువంటి కంపెనీకి 66 ఎకరాలు కట్టబెట్టారు లేదా? టీసీఎస్ కి 99 పైసలు, చిన్నపిల్లలు చాక్లెట్ కూడా రాదు. మీరు 99 పైసలకి 26 ఎకరాలు కట్టబెట్టారా లేదా? టీజీఎస్ సుప్రసాద్ పవన్ కళ్యాణ్ కి స్నేహితుడు, తన కో పార్ట్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి టీజీవి సుప్రసాద్ కి 1200 ఎకరాలు. ఈ స్కూటర్లు పరిశ్రమ స్థాపిస్తామంటే ఇచ్చారా లేదా? పుట్టు మిషన్ కుంభకోణానికి పాల్పడ్డారా లేదా? మాత్రమే ఇచ్చాము. మీకు దాయలేదు మేము కంపెనీలు దాయలేదు. పథకాలు అమలు చేయకుండా ఎలాంటి మీ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక సంవత్సరం అండి నుంచి బయటకు రావడానికి సంవత్సరం నుంచి మా నాయకులు మీకు 3 సంవత్సరాలు అడ్రస్ హైదరాబాద్ అండి. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి నాయకులందరూ ఉండేది హైదరాబాద్ లో, మీ చంద్రబాబు నాయుడు ఉండేది హైదరాబాద్, మాట్లాడటానికి ధనాన్ని దుర్వినియోగం చేశారు. సంస్కృత సభ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏంటండి? పార్టీ మీరు కాంగ్రెస్ తో కలుస్తారు, బీజేపీతో కలుస్తారు, కమ్యూనిస్ట్ తో కలుస్తారు. ఎవరితో మా సిద్ధాంతం పార్టీకి మీ పార్టీ పార్టీకి నిబద్ధత లేదు. రామారావు గారు దయచేసి ఒక్కొక్కరు మాట్లాడండి. మీకేమన్నా తెలుసా చెప్పండి. ఓవర్లాప్ అయితే ఎవరు మాట్లాడేది కూడా జనాల్లోకి వెళ్ళదు. ప్రజల్లో మీ పార్టీకి క్రెడిబిలిటీ లేదు. సత్యనారాయణ గారు, రామారావు ఒక నిమిషం ఆగండి. విక్రమ్ గారితో మాట్లాడండి. భయపడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రామారావు గారు ఓకే, మీకు ప్రజావాదం లేదు, గుర్తుంచుకోండి. రైట్. ప్రజావాదం లేకపోవడం మీకు లేదు. ప్రజావాదం 11 పరిమితమయ్యారు, మీరు గుర్తుంచుకోండి. అదే ఆ భ్రమంలో ఉండండి, ఆ భ్రమంలో ఉండండి. మీరు ఆ భ్రమంలో చేసాం, బటన్ నొక్కేసామన్న ప్రజలు చీకొట్టారో చూశారు కదా. మీరు కూటమి అంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నీకు తెలుసా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా వచ్చింది? నీతి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఈ రాష్ట్రంలో నిషేధిస్తూ ఉంటారు. రైట్ అండి, ఓకే. రామారావు గారు తెలుసా? బెల్ట్ షాపులు అనేది ఏమైనా అధికారికమా? బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామని సంతకం పెడతాడు. అది మీకే తెలియదు. మీ డూప్లికేట్ పార్టీ. విక్రమ్ గారితో మాట్లాడండి. సత్యనారాయణ గారు ఒక నిమిషం. విక్రమ్ గారు రద్దు చేసేది ఏంది? సిబిఐ రాష్ట్రంలో రానివనేది ఏంది? ఇది మీరేమైనా రాజులేమి సన్ రైజ్ కంట్రీ ప్రకటించుకుంటే కదా మోడీ గారు గత ప్రభుత్వం ముట్టుకాయలేసింది మీ మీద. రామారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగాలండి, దయచేసి ఆగాలి. చీఫ్ మినిస్టర్ పదవి సీఓగా చెప్పుకున్నారు. విక్రమ్ గారు ఏపీ రాజకీయాలు చూస్తుంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి మాత్రం. అంటే ఈ గేమ్ ఎక్కడ మొదలైందో గానీ దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ అనేది అర్థం కాని పరిస్థితి. వైసీపీ నేతలంతా ఈ అబద్ధాలు చెప్తారు. ఒక నిమిషం సత్యనారాయణ గారు దయచేసి ఆగండి. రామారావు గారు దయచేసి ఆగండి, మీకు చాలా టైం ఇచ్చారు. రామారావు గారు చెప్పండి. మీరు వేరే వాళ్ళ టైం కిల్ చేయొద్దండి దయచేసి. రామారావు గారు ప్రజలు రామారావు గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఆగండి. విక్రమ్ గారు మీరు మాట్లాడండి సార్. కదా ఎన్నో కంపెనీలు ఆహ్వానిస్తున్నాం కదా, సత్యనారాయణ గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామండి. నేను ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం నిజంగా నియంతృత్వానికి పాల్పడింది అని అనుకుందాం. కానీ దానికి సమాధానం ఏంటి? మళ్ళీ నియంతృత్వం కాదు, ఏదో ప్లకార్డ్స్ పెట్టుకు రఫా ఇస్తామంటే అది కరెక్ట్ అని సమర్థించడం కాదు. యూ హ్యావ్ టు బి మోర్ డెమోక్రటిక్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదే నెలలో ఇంకొక 5 రోజుల్లో జూన్ 25న మన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన దినం అది. దేశంలో ఒక చీకటి అధ్యాయం అది. కానీ ఆ ప్రజాస్వామ్య హక్కులను కాలరాచినటువంటి ఆ సమయంలో
ఏ ఏ విధంగా మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చామంటే మోర్ డెమోక్రటిక్ గా ఉండటం ద్వారా బయటకు వచ్చామన్నమాట. అట్లానే ఇప్పుడు రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఏంటంటే, తెలుగుదేశం నియంతృత్వం కాబట్టి మేము కూడా బ్యారికేడ్లు లేపేస్తాము, లేకపోతే వంట వచ్చిన వాళ్ళని నరికేస్తాం అంటే అది కాదండి. అది ప్రజల్లోకి కరెక్ట్ గా పోతుంది. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నట్టే, వైఎస్ఆర్ సిపి కూడా ఇప్పటి వరకు కూడా ఓటమి తర్వాత ఎందుకు ఓటమి చెందామనేది ఒక థ్రెడ్ బేర్ గా ఒక డిస్కషన్ జరగల వాళ్ళ పార్టీలో. ఎక్కడ తప్పులు చేశాము, ఎందుకు చేశాము, అదేవిధంగా ఒకవేళ వీళ్ళు ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటిది ఆ పార్టీలో ఇప్పటి వరకు ఒక చర్చ జరగల. దానికి సంబంధించి ఒక కార్యాచరణ లేదు. ఏదో ఒక చిన్న ఉదాహరణ, తెనాలి ఇష్యూ ఉందండి. తెనాలి ఇష్యూని ఎవరు కూడా సమర్థించలా, చాలా మంది ప్రజాస్వామ్యం మీద ఇదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వచ్చారు. అంటే కారణం ఏంటి అంటే, ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు నిజంగానే ఒక రౌడీ షీటర్స్ ని మరి బాధితులు పరామర్శిస్తారా, బాధితుల కుటుంబీకులు పరామర్శిస్తారండి? ఎందుకు భయపడ్డాడైనా? మరి బాధితులను నేరుగా ఎందుకుని ఆయన పరామర్శించలేదు? అందువల్ల ఇవాళ వాళ్ళ పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పోరాట పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు కనుక ప్రజల్లో ఈ వైఫల్యాన్ని బలంగా తీసుకెళ్తే. ఇంకోటి కూడా, విత్ డ్యూ రెస్పెక్ట్స్, తులసిరెడ్డి గారికి నాకు చాలా గౌరవం. వారు ఒక మాట అన్నారు, వాళ్ళ వాయిస్ చాలా ఫీబుల్ గా ఉన్న మాట వాస్తవం. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మీడియాలో. కానీ అట్లా అని వాళ్ళు ఒక పార్టీగా వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, 2014-19 మధ్యకాలంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు నాకు తెలిసి ప్రతి అంశాన్ని ఆయన అడ్రస్ చేశాడు. ప్రతి అంశం మీద ఆయనకి కొంత మైలేజ్ వచ్చింది, ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఆయన అడ్రస్ చేయని అంశం అంటూ లేదు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు మాత్రం తన పర్సనల్ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద పెద్దగా ఆమె స్పందిస్తున్నట్టు కనపడాలి. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం, ఒక సెల్ఫ్ పిటీతో బాధపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, మాకు కవరేజీ రావట్లేదు అని అంటున్నారు తప్ప వాళ్ళ ఇండియా కూటమి ఉందండి జాతీయ స్థాయిలో. ఇండియా కూటమి మరి ఎందుకు కమ్యూనిస్టులతో ఇక్కడ కలిసి మరి ఇండియా కూటమి ఒక కూటమిగా ఎందుకు ముందుకెళ్ళటలేదు? ప్రభుత్వానికి సంబంధించి వైఫల్యాన్ని విమర్శించడానికి కానీ, లేదంటే ఉద్యమాలు నిర్మించడానికి కానీ ఎవరి పందాలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఒక ఇండియా కూటమి అనేది జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎందుకు నిర్మించుకోలేకపోతున్నారు? అందువల్ల వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఏమవుతాయంటే ఖచ్చితంగా అది అధికార పార్టీ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. కాబట్టి ముందు ఒక సంఘటితంగా ఏ విధంగా అవ్వాలి అనేటువంటిది ప్రతిపక్షాల్లో ఒక రకమైనటువంటి ఒక ఏడాది అయింది. మొదటి నెలలోనూ రెండో నెలలోనూ ఇటువంటిది ఉండాల్సినట్టు ఉండకపోవచ్చు. కానీ ఒక ఏడాది తర్వాత కూడా పోరాట పందా ఏ విధంగా ఉండాలి, మనం ఏమైనా మార్చుకోవాలా, లేకపోతే ఇది కరెక్టా అనేటువంటి ఒక ఆత్మవిమర్శ అటు ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి వైఎస్ఆర్సీపీలో లేదు. ఒక జాతీయ పార్టీగా పెట్టుకొని ఎంతో గత చరిత్ర ఎంతో ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కనుక ఇది ఎవరికి నష్టం అంటే ప్రజలకు నష్టం పోతున్నారు. ప్రజలకు నష్టం తప్ప ఈ పార్టీలకి నష్టమే లేదు. ఎవరి దీంట్లో వాళ్ళు వెళ్తారు. అందువల్ల ప్రజలకు నిజంగా మేలు చేయాలని అంటే తమ పోరాట పందాలని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్. సత్యనారాయణ గారు, జగన్ చెప్తున్నారు కమ్మ వాళ్ళని వైసీపీలో ఉంచరా, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మా దగ్గర వాళ్ళని ఉంచనివ్వరా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయంలో ఆ విషయం సబ్జెక్ట్కి వస్తే ఎంతమంది రెడ్లకి మేము మినిస్టర్స్ ఇచ్చాము మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చూశారు. అలాగని కమ్మవాళ్ళ చేత కమ్మవాళ్ళని తిట్టించినటువంటి సందర్భం మరి గతంలో జరిగినటువంటి క్రమం మనం చూసాం కదా. మరి అటువంటి పాలిటిక్స్ ఏ విధంగా వాడారో వాళ్ళందరూ కూడా తెలుసు. వయసుకు కూడా గౌరవం కూడా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబాన్ని కూడా
అదే కమ్మాసి ఏం మాట్లాడారో మనందరం కూడా చూసాం. దానికి ఈ రోజు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే చట్టం తన పంచాలు చేసుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఈ లూప్ హోల్స్ లో ఇరుక్కున్నారో ఆ లూప్ హోల్స్ లో ఈ రోజు ఖచ్చితంగా చట్టం బయటికి తీసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం, బయటికి లోపల పంపడం జరుగుతుంది తప్ప ఇది కమ్మ కోప లేకపోతే మాలా మాదిగా అనే విషయాలు ఇక్కడ లేవు మేడం. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఎటువంటి కుల వివక్ష ఏమీ లేదు. ఖచ్చితంగా అన్ని కులాలకు న్యాయం చేసుకుంటూ అన్ని కులాలని గౌరవించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం మనం ఈ రోజు చూస్తున్నాం మేడం. ఖచ్చితంగా ఎందుకంటే మా మంత్రివర్గ విస్తరణ మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా అన్ని కమ్యూనిటీలకి సమానంగా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు కమిషన్స్ కానీ దాన్ని పదవులు నియమించడం కానీ అన్ని కులాలని తూకం వేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. ఎందుకంటే ఎక్కడా కూడా కమ్మవాళ్ళని తక్కువ చేసే లేకపోతే కమ్మవాళ్ళని అందులో ఉంచకూడదని ఎక్కడ కూడా పని చేయలేదు. ఏ రోజుకి ఆ రోజు మేము ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరిని కూడా డిమానిటైజ్ చేసి మాట్లాడినటువంటి సందర్భం లేదు. మా నాయకుడు స్వయంగా అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేసేయాలా, ఇది ప్రజాస్వామ్యాన్ని అడిగినటువంటి సందర్భం కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీగా నిక్కచ్చిగా పరిపాలన చేస్తున్నట్టు సందర్భం కాబట్టి చూస్తున్నాం. కాబట్టి గత 3 పర్యాలు కాదు 4వ పర్యాయం చేసి చూస్తున్నప్పుడు సందర్భంలో కూడా ఎక్కడ కూడా నీతికి నిజాయితీకి మారు పేరు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమ్మ వాళ్ళని అలా అంటే కానీ ఈ పార్టీలో కమ్మలు ఉండరేమో అని భయవేస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఉన్న కమ్మల్ని ఆయన కాపాడుకోవడం కోసం ఆ డైలాగ్ వాడుతున్నట్టు మనకు తెలియదు. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఎక్కడ కులాల మధ్య చిచ్చు కట్టి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసామో కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మేడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా 1 మినిట్ కూడా తేడా లేకుండా తిరుగుతున్నట్టు సందర్భం వాస్తవంగా ఒప్పుకుందాం మేడం. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఖచ్చితంగా వాస్తవంగా చెప్పారు. ఎక్కడైతే మాకు మైనస్ ఉందో చెప్పారు, ఎక్కడైతే మాకు ప్లస్ ఉందో చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మా మైనస్ అన్ని కూడా మా నాయకుల దృష్టికి ఈ సందర్భంగా మన లైవ్ సందర్భంగా వెళ్తుంది. దాన్ని ఎక్కడా కూడా తప్పు పట్టకుండా తులసి రెడ్డి గారి మాటలు మేము స్వాగతించుకుంటూ వెళ్ళడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప వీళ్ళకిలాగా మీరన్నట్టు కమ్మల్ని పార్టీలో ఉంచరా లేకపోతే కమ్మలకి పరిస్థితి ఇదా అని చెప్పేసి మాట్లాడే సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా దాన్ని ఎంకరేజ్ చేయదు మేడం. ఖచ్చితంగా అన్ని కులాలకి సమానమైన పెట్టవేసి మా మంత్రివర్గాన్ని నడిపిస్తున్నాం. రేపు భవిష్యత్తులో రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, తులసిరెడ్డి గారు, రామారావు గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.